మమ్మీ డాడీ ఉంటే ఎలా చూసుకునేవాళ్ళో బాబాయ్ అలా చూసుకున్నాడు కదా. నీకోసమే డ్యూటీకి కూడా వెళ్ళలేదు. ముందు నువ్వు బాబాయ్కి థ్యాంక్స్ చెప్పు. పాపం మీ పిన్నికి ఒంట్లో బాగాలేదు కదా, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. మీరు త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను మళ్ళీ వస్తాను. ఓకే బాబాయ్. బాబాయ్. పిన్ని, ఇప్పటిదాకా పడుకున్నావు కదా, బాబాయ్ అలా వెళ్ళగానే ఇలా లేచి కూర్చున్నావేంటి? నేనిప్పుడు బానే ఉన్నాను, ఫీవర్ తగ్గింది. ఓకేనా? పిన్ని, మార్నింగ్ నిన్నలా చూసేసరికి మాకు చాలా భయం వేసింది తెలుసా? అవును పిన్ని, నిన్నెన్నిసార్లు లేపినా నువ్వు లేవలేదు. చలి జ్వరంతో వణికిపోయావు. బిగ్ తాతయ్య ఏమో నీకేం కాదు, నిన్ను నువ్వే చూసుకోగలవు అని చెప్పారు. అమ్మని కూడా తాతయ్య వాళ్ళు రానివ్వలేదు. తనకు అతీత శక్తులున్నాయి. తన గురించి తనే చూసుకోగలదు. ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. షీ ఈజ్ సూపర్ ఉమెన్. ఇంకా ఇక్కడే ఉంటారండి, వెళ్ళండి. నీకేమో చాలా ఫీవర్ గా ఉంది, మాకేమో స్కూల్ కి టైం అవుతుంది. పైగా ఈ రోజు ఎగ్జామ్. ఏం చేయాలో మాకు తెలియలేదు. అప్పుడే బాబాయ్ వచ్చి నీకు చలినీళ్ళ కాపడం పెట్టి మాకు టిఫిన్ తినిపించి స్కూల్ కి పంపించాడు. బాబాయ్ ఈరోజు మనకి చాలా హెల్ప్ చేశాడు. అవును పిన్ని, కానీ నువ్వే అంత హెల్ప్ చేసిన బాబాయ్కి ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. పద. థ్యాంక్స్ గౌతమ్ గారు. అసలు ఇంట్లో నా పరిస్థితి ఏంటి? నా పొజిషన్ ఏంటి? జనాభా లెక్కల్లో ఉన్నట్లు ఉన్నానే కాని నాకేమైనా వాల్యూ ఉందా? లేదు. కమలక్క నన్ను అసహించుకుంటుంది, మృణాలినే దూరం పెట్టింది. మా ఆయన చూస్తే ఎటూ పనికి రాకుండా ఉన్నారు. నాక ఇంతవరకు పిల్లలు లేరు. ఏంటి ఇలా అయిపోయింది నా బ్రతుకు? నేను పెత్తనం చేయాల్సిన ఈ ఇంట్లో ఎవరో దిక్కుమొక్కులేని పిల్లలొచ్చుంటున్నారు. వచ్చిన వాళ్ళు ఏదో ఒకరోజు పోతారు అనుకుంటే ఇంకా ఇంకా పాతుకుపోతున్నారు. ఏం చేయాలిప్పుడు? ఈ ఇంట్లో నా బలం పెంచుకోవాలి అంటే తను మాత్రమే తెలివైంది అనుకునే మృణాలిని మళ్లీ దగ్గర చేసుకోవాలి. తనతో కలిసి ఆ ఝాన్సీని పిల్లల్ని ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి. ఝాన్సీ ఏదో ఒక సమస్య నుంచి నన్ను బయటపడేసినంత మాత్రాన నేను మారిపోను. మారినట్లు నటించాను, అంతే.
ఏంటి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావేంటి? అసలు నువ్వెందుకు నా దగ్గరకు వచ్చావు? నీతో మాట్లాడాలి మృణాలిని. ఇంకేం మాట్లాడతావు? నీకు నాకు మధ్య మాటలు లేవు గాని వెళ్ళు. అలా అనొద్దు మృణాలిని. నువ్వు కావాలనే నన్ను దూరం పెడుతున్నావని నాకు అర్థమవుతుంది. అందుకు కారణం నేనే. నేను చేసింది తప్పే, కాదంటం లేదు. తప్పు కాదు, మోసం, నమ్మక ద్రోహం. కానీ దానివల్ల ఇంత జరుగుతుందనుకోలేదు. అప్పుడేదో నువ్వు మా మీద పెత్తనం చెలాయిస్తుంటే నాకలా అనిపించింది. ఆ పిల్లల్ని రావణ్ గాడితో బెదిరించి మన ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నాను. ఆ నేరం నీ మీద వేసి నిన్ను కూడా బయటికి పంపించాలనుకున్నాను. కానీ నిన్ను దూరం చేసుకోవడం తప్పు అని నాకిప్పుడు అర్థమైంది. ఒక తప్పు చేశాక ఆ తప్పుని సరిదిద్దుకోవడం చాలా కష్టం పద్మ. అలా అనుకు మృణాలిని. ఒకప్పుడు మనిద్దరు ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. నువ్వు ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకునేదానివి. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను చూడటానికి ఇష్టపడటం లేదు. నాకు చాలా గిల్టీగా ఉంది. నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. ప్లీజ్ మృణాలిని, నన్ను క్షమించి ఇంతకు ముందులా స్నేహంగా ఉండవా? అది జరగదు. గడిచిపోయిన కాలం ఎలాగైతే తిరిగి రాదో అలాగే మోసం చేసిన వాళ్ల మీద తిరిగి నమ్మకం కలగదు. నమ్మకం లేని వ్యక్తులతో స్నేహం చేయడం నాకంత మంచిది కాదు. అది కాదు మృణాలిని. నువ్వు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితం దారం తెగిపోయిన గాలిపటంలో అయిపోయింది. కమలక్క గాని నువ్వు గాని ఆఖరికి నా భర్త కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఈ ఇంట్లో ఇంతమంది ఉండి కూడా నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఒక్కోసారి నా తల బద్దలైపోతుంది. ప్లీజ్ ప్లీజ్ మృణాలిని, నువ్వు నాతో మాట్లాడు. ఎందుకు నేనే మాట్లాడాలి? ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారని నువ్వే అంటున్నావుగా. వాళ్లలో ఎవరో ఒకరితో మాట్లాడుకో. నా మీదే కుట్ర చేసిన ఇల్లాలివు నువ్వు. ఎవరిని ఎలా మడత పెట్టాలో నీకు బాగా తెలుసు కదా. మీరందరూ ఒకటే, నేనే పరాయిదాన్ని. లేదు మృణాలిని, నాకందరికన్నా నువ్వే ఇంపార్టెంట్. ఈ కబుర్లు నా దగ్గర కాదు, నీ మొగుడి దగ్గర చెప్పు, చెల్లుతాయేమో. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో మృణాలిని. నేనెప్పుడు నిన్ను మోసం చేయను, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. నువ్వేది చెప్తే అదే చేస్తాను. అంతేకాని నువ్వు మాట్లాడకుండా ఉంటానంటే నేను తట్టుకోలేను. నేను చెప్పింది చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. నన్ను మళ్ళీ మోసం చేయవని గ్యారెంటీ ఏంటి? నా ప్రాణం పోయినా ఆ పని చెయ్యను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నాకు కావాల్సింది మనమిద్దరం ఇంతకు ముందులా స్నేహంగా ఉండటం. అంతకు మించి నాకేం అవసరం లేదు. ఓకే, నువ్వింతలా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. నాతో నమ్మకంగా ఉంటాను అంటున్నావు కాబట్టి
మునపటిలా ఉండడానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మృణాలిని, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. పద్మ, నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలనే నీ వెధవ ఆలోచన తప్ప నువ్వు ప్లాన్ చేసిందంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. వెధవ పని చేయడమే కాదు, తేడా వస్తే అందులో నుంచి బయట పట్టం కూడా రావాలి. నీకది రాలేదు అంతే. అందుకే కదా ఇంట్లో వాళ్ళ ముందు దోషిగా నిలబడ్డాను. సరే, ఆ విషయం వదిలే. ముందు ఇది చెప్పు, ఇప్పుడు ఝాన్సీని దెబ్బ కొట్టడానికి మనకి దొరికిన బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఇంకెవరు? స్వీటీ. ఎస్, చాలా కరెక్ట్గా చెప్పావు. రాకేష్ స్వీటీని దత్తత తీసుకున్నాడు కాబట్టి తనకి ఇంట్లో అన్ని రైట్స్ ఉంటాయి. అవునంట, గౌతమ్ కూడా చెప్పాడు. దత్తత బిడ్డకి కన్న బిడ్డకి ఆస్తుల విషయంలో సమాన హక్కులుంటాయని. కాబట్టి మనం లీగల్గా ఝాన్సీని ఏమీ చేయలేం. కానీ తనని దెబ్బతీయటానికి ఒక ప్లాన్ ఉంది. ఏంటది? డివైడ్ అండ్ రూల్. వాట్? వంశీ స్వీటీలని వెడగొట్టాలి. ఇప్పుడు స్వీటీ, వంశీ సొంత అక్క తమ్ముళ్లలాగా ఉంటున్నారు. వాళ్ళలా ఉన్నంతకాలం మనం ఆ ఝాన్సీని ఏవీ చేయలేం. అందుకే ముందు ఆ పిల్లల మధ్య గొడవ పెట్టాలి. స్వీటీ వేరు తను వేరు అని ఆ వంశీ గడికి నూరిపోయాలి. వాడి పసి హృదయంలో స్వీటీ మీద విషం నింపాలి. కొన్నాళ్లకి వాడు అదే నిజమని నమ్ముతాడు. అప్పుడు వాడు మన గుప్పెట్లోకి వస్తాడు. ఇక మనం వాణ్ణి కీలు బొమ్మలా ఆడించచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఝాన్సీని దెబ్బ కొట్టచ్చు. పద్మ, చాలా బాగా ఆలోచించావు, కానీ ఇదంతా నువ్వే చేయాలి. నేనా? అవును, నువ్వే. నిజంగా నువ్వు నా స్నేహం కోరుకునే దానివే అయితే ఇప్పుడు నువ్వు చెప్పింది చేతల్లో చూపించు. ఏంటి, చేస్తావా లేదా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఏమవుతుందో మనలో మనలో మన మనసులో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరుమలలో ఏం కదిలిందో ఎదలో లోతులో ఏ చోటైనా మన
సార్ వస్తానన్నారు. వస్తారా రారా? ఖచ్చితంగా సార్ వస్తారని నా మనసు చెప్తుంది. సార్ మీరేనా? నేనేనండి. నొప్పొచ్చింది అంటే నిజమే? ఇది నిజం కాకపోతే అంటే మీకు నొప్పి వచ్చింది అంటే ఇది నిజమే? హలో, ఏంటండి ఇది? బర్త్డేకి పిలిపించి ఇలా గిల్లేస్తున్నారేంటి? ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సార్. అందుకని ఇలా గిల్లేస్తారా? మిమ్మల్ని మీరు గిల్లుకున్నారు కదా, అర్థం కాలేదా? లేదు సార్, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు నా కళ్ళలోకొచ్చి మాయ చేసి వెళ్ళిపోయారు. అందుకే కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని గిల్లాను. సారీ సార్. ఆయన దెయ్యంలా గోల్డేంటండి? తీసేయండి. ఏంటి సార్, గోర్లు తీసేయాలా? గోర్లే కదా అని తీసి పడేయకండి సార్. అమ్మాయిలు గోర్లు తీసేస్తే నెయిల్ పాలిష్ కంపెనీలు మూతపడిపోతాయి, ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోతాయి, ఇండియన్ ఎకానమీ తగ్గిపోతుంది. అమ్మా మహాతల్లి, మీ ఇష్టం వచ్చినట్టు గోర్లు పెంచుకోండి, ఇండియన్ ఎకానమీ బాగా పెంచండి, కానీ మమ్మల్ని ఇలా గిల్లడం మాత్రం చేయకండి. సార్, మీరు కొంచెం సీరియస్ అయిపోతున్నారు. మర్చిపోయారా నేను బర్త్డే గర్ల్ని? అవును కదా. ఎనీహౌ, many happy returns of the day. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు, ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ అరేంజ్ చేశారు, కానీ ఇక్కడ మనం తప్ప ఎవరు కనిపించడం లేదేంటి? ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఈ ప్రియాంక బర్త్డేకి మీరు మాత్రమే స్పెషల్ గెస్ట్, ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. మీ ఒక్కరితోనే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, అలాగే చేస్తున్నాను కూడా. సార్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? ఏంటి సార్ ఇలా మౌనంగా ఉంటారు? ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే మీ సొమ్మేం పోతుంది? అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు, కానీ ఆ మాట మీరు చెప్తే వినాలనుకున్నాను, విన్నాను. సరే, కేక్ కట్ చేస్తారా? షూర్ సార్. సార్, పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రియాంక. థ్యాంక్ యూ సార్. కట్ చేయండి.
హ్యాపీ సార్. ఇంతవరకు మా పేరెంట్స్ చాలా గ్రాండ్ గా ప్రతి బర్త్డే సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఏ బర్త్డే ఇవ్వని ఒక థ్రిల్, కేక్, హ్యాపీనెస్ ఏ బర్త్డే ఇచ్చింది. నా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ ఇది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. దిస్ ఇస్ మై బెస్ట్ బర్త్డే. సార్ సెల్ఫీ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. సార్, నా బర్త్డే రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సార్ అది సార్ అది చెప్పండి. మీరింత డైరెక్ట్ గా అడిగితే ఎలా సార్? అదేంటి, మీరే చెప్తానని పిలిచారు కదా. పిలిచాననుకోండి, కానీ సిగ్గేస్తుంది సార్. ఏంటి, మీకు సిగ్గా? ఏంటి సార్ అలా అన్నారు? నేను కూడా ఆడపిల్లనే, గలగలా మాట్లాడేస్తానేమో, కానీ ఈ విషయం చెప్పాలంటే సిగ్గుతో పాటు భయం కూడా ఉంటుంది తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా? అవును సార్. ఎంతగా ప్రేమిస్తున్నారు? దానికి కొలమానమే లేదండి. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పక్క.